హాయ్ అండి, నమస్కారం. నా పేరు శ్రీనివాస్. ఎన్పిసిఐ లింక్ అంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రజలకి ఎటువంటి పథకాలైనా సరే ప్రత్యక్ష నగదు రూపంలో జమ చేయాలంటే ఖచ్చితంగా లబ్ధిదారుడికి అకౌంట్ ఉండాలి. అదేవిధంగా ఆ అకౌంటు లబ్ధిదారుడికి ఆధార్తో లింక్ అయి ఉండాలి. ఈ ప్రాసెస్నే ఎన్పిసిఐ లింక్ అంటారు. సో ఇప్పుడు ప్రతి ఒక్క పథకం కూడా ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ అయింది. ఇది ఎలా చేసుకోవాలి? కొత్తగా ఇంతవరకు అకౌంట్ ఏమీ లేకపోతే అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఆధార్ కార్డు ఇస్తే వాళ్ళే ఎన్పిసిఐ లింక్ చేసేస్తారు. లేదు ఆల్రెడీ అకౌంట్ ఓపెన్ అయ్యి ఉంది కానీ ఎన్పిసిఐ లింక్ లేదు అని అనుకునే వాళ్ళకి ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి ఏ బ్యాంక్ అయితే మీ అకౌంట్ ఉందో వాళ్ళకి అప్లికేషన్ ఫామ్, ఆధార్ కార్డు జిరాక్స్ ఇస్తే వాళ్ళే లింక్ చేసిస్తారు. ఇవన్నీ కాకుండా మన ఇంట్లోనే మన ల్యాప్టాప్లో కానీ ఫోన్లో కానీ ఒక 5 minutesలో కూడా మనం చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేయాలనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇలా ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేస్తాం, అందులో ట్యాబ్ ఓపెన్ చేసి ఎన్పిసిఐ డైరెక్ట్గా సెట్ చేయొచ్చు. నేను ఆల్రెడీ లింక్ పేస్ట్ చేశాను కాబట్టి అదిగోండి లింక్ పేస్ట్ చేయగానే వెబ్సైట్కి మనం డైరెక్ట్గా మెయిన్ వెబ్సైట్కి వెళ్ళిపోతుంది. మెయిన్ వెబ్సైట్లోని ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఇందులో మనకు కావాల్సిన ఆప్షన్ కన్జ్యూమర్. చాలా ఆప్షన్స్ ఉంటాయి, మనకు ప్రస్తుతానికి కావాల్సింది కన్జ్యూమర్ మీద క్లిక్ చేస్తే కన్జ్యూమర్ మీద క్లిక్ చేసాం. డీసీడింగ్ ఆప్షన్ కోసం భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసేటప్పుడు ఇందులో కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి, అంటే ఇందులో కూడా ఆప్షన్స్ ఉన్నాయి. మనం చేసిన సీడింగ్ డీసీడింగ్ యొక్క స్టేటస్ చెక్ చేసుకోవడానికి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆ 3 కూడా మనం చెక్ చేసుకోవచ్చు డిఫరెంట్ టైప్స్లో. సో ఇప్పుడు మనం సీడింగ్ ఎలా చేద్దాం చూద్దాం. ఆధార్ నెంబర్ అనేది కన్ఫర్మ్గా కావాలి, కంప్లీట్గా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ ఆప్షన్స్ మన దగ్గరికి వెళ్తే డీసీడింగ్ కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతం మనకి సీడింగ్ కావాలి. సీడింగ్లో 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది ఫ్రెష్ సీడింగ్, ఇప్పుడే కొత్తగా చేస్తున్నాం. ఈ మిగతా 2 కూడా విత్ ఇన్ ద సేమ్ బ్యాంక్ విత్ అనదర్ అకౌంట్, అంటే ఒకే అకౌంట్లో ఒకే బ్యాంక్లో 2 ఉండేటప్పుడు చేసుకోవచ్చు, ఏది కావాలంటే అది. సో ఆప్షన్ తర్వాత మనం ఇక్కడ సెలెక్టెడ్ బ్యాంక్స్ ఉంది కదా, అక్కడే నుంచో మీకు ఏ బ్యాంక్ అయితే రిక్వైర్మెంట్ ఉందో ఆ బ్యాంక్ని క్లిక్ చేస్తారు. ఒకవేళ మీకు కావాల్సిన బ్యాంక్ లేకపోతే కన్ఫర్మ్గా బ్యాంక్ వెళ్ళే చేసుకోవాలి. ఆ లేని బ్యాంకులు కూడా యాడ్ చేస్తామని చెప్పారు, కొన్ని రోజులు యాడ్ చేస్తామని చెప్పారు. ప్రస్తుతానికి సెలెక్టెడ్ బ్యాంక్స్లో మీ బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత మీ యొక్క అకౌంట్ నెంబరు డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. అట్ ది సేమ్ టైం కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్, మళ్ళీ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. తర్వాత చెక్ బాక్స్ 2 కూడా క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ క్యాప్చా కూడా ఉంటుంది, క్యాప్చా కూడా ఎంటర్ చేస్తారు. తర్వాత ప్రొసీడింగ్ తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే 24 hours ఎన్పిసిఐ లింక్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అనేది సీడింగ్ అనేది కంప్లీట్గా ప్రాసెస్ జరుగుతుంది.